మనం చాలా కాలంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటున్నాం. ఈ వీడియోలో మనం భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందా, భారతదేశం అభివృద్ధి చెందడానికి ఇంకెంత టైం పడుతుంది, అండ్ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి ఏదైనా డెఫినేషన్ ఉందా అనే 3 విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది 1990వ సంవత్సరం నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి అభివృద్ధి విషయంలో హెచ్డిఐ వాల్యూ ఆధారంగా అభివృద్ధి విషయంలో ర్యాంకింగ్స్ని ఇస్తుంది. ఇవ్వడమే కాకుండా అభివృద్ధి తక్కువ ఉన్న దేశాలలో ఒక 177 దేశాలలో ఇది ఈ అభివృద్ధి కోసం అక్కడున్న ప్రభుత్వాలతో పనిచేస్తుంది కూడా. అండ్ ఈ హెచ్డిఐ అనేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మన తెలుగులో మానవ అభివృద్ధి సూచిక అని చెప్పొచ్చు. దీని వాల్యూ వచ్చి ఎప్పుడైనా సరే 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. ఏదైనా ఒక కంట్రీ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ వచ్చి 0కి దగ్గరగా ఉందంటే ఆ కంట్రీ యొక్క అభివృద్ధి అనేది కొంచెం తక్కువగా ఉన్నట్టు, చాలా తక్కువ అభివృద్ధి చెందిన కంట్రీగా చెప్పుకోవచ్చు. అదే 0.55 నుంచి 0.8 మధ్యలో ఉండి అండ్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా ఇంక్రిమెంట్ ఉంటే హెచ్డిఐ వాల్యూలో దాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పొచ్చు. ఈ హెచ్డిఐ వాల్యూ అనేది 0.8 నుంచి 1 మధ్యలో, అంటే 1కి నియర్గా వెళ్ళిపోయిన కొద్దీ దాన్ని ఆల్రెడీ అభివృద్ధి డెవలప్డ్ నేషన్గా మనం దాన్ని పరిగణించవచ్చు. ఈ హెచ్డిఐ వాల్యూ అనేది 3 డైమెన్షన్స్ని యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకటి లాంగ్ అండ్ హెల్దీ లైఫ్, నాలెడ్జ్ అండ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఈ 3 ఇండెక్స్ను యూజ్ చేసి జియోమెట్రిక్ మీన్ చేస్తే వచ్చేది హెచ్డిఐ వాల్యూ. ఈ 3 కూడా ఎవ్రీ పర్టికులర్ వాల్యూ అనేది 0కి దగ్గరగా ఉంటే ఆ పర్టికులర్ డైమెన్షన్స్లో ఆ కంట్రీ పర్ఫార్మింగ్, నాట్ పర్ఫార్మింగ్ వెళ్ళన్నట్టు. ఇప్పుడు లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ అనే ఇండెక్స్ వచ్చి, ఈ డైమెన్షన్ వచ్చి ఏదైనా కంట్రీలో అప్పుడే పుట్టిన ఒక పాపకి మనం ఎంతకాలం ఇతను బతుకుతాడు, ఆ పాప బతుకుతుంది అనే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చేస్తారు అన్నట్టు. ఆ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అనే వాల్యూ ఆధారంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ క్యాలిక్యులేషన్లో మీరు చూస్తే, ఆ ఫార్ములాలో చూస్తే 85 ఇయర్స్కి దగ్గరగా ఏదైనా ఒక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ వాల్యూ ఉందంటే ఈ ఇండెక్స్ వాల్యూ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ వాల్యూ అనేది 1 అయిపోతుంది ఇంకా. సో 85 ఇయర్స్ ఉండాలి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది. ఒకవేళ అది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ 20 ఇయర్స్ ఉందంటే అది ఆ ఫార్ములా ద్వారా ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇండెక్స్ అనేది 0 అయిపోతుంది. సో 20 ఇయర్స్ ఉండదు ఇక్కడ. సో ఇప్పుడు హైయెస్ట్ వచ్చి ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 84.7 ఇయర్స్. ఇంకా బెస్ట్ కేస్ కూడా వెళ్ళలేదు ఇంకా 84.7 ఇయర్స్. అంటే మీన్స్ ఇది 1కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ పర్టికులర్ డైమెన్షన్స్లో. లోయెస్ట్ వచ్చి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఇది 52.8 ఇయర్స్ ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కంట్రీస్, పర్టికులర్లీ వెస్ట్ ఆఫ్రికాలో చాలా కంట్రీస్ కూడా ఈ 52, 53 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇండియా వచ్చి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చి 69.4 ఇయర్స్ వచ్చింది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంప్రూవ్ కావాలంటే ఖచ్చితంగా మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ కావాలి. నెక్స్ట్ నాలెడ్జ్ అనేది మనం 2 బేసిస్ మీద మనం డెరైవ్ చేస్తాం. ఒకటి, ఆ దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ దేశంలో ఉన్న అడల్ట్స్ అంటే 25 ఇయర్స్ అండ్ ఎబోవ్ వాళ్ళు ఎంతకాలం స్కూల్లో స్పెండ్ చేశారు, ఇదొక క్యాలిక్యులేషన్, ఇదొక దాన్ని ఉంటుంది. దాన్ని డివైడ్ చేస్తారు, 15తో డివైడ్ చేస్తారు. సో అలానే ఆ దేశంలో అప్పుడే చిన్న పిల్లలకి వీళ్ళు ఎంతకాలం స్కూల్ లైఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలుగుతారు అనే ఎక్స్పెక్టేషన్ ఒకటి తీసుకుంటారు. అది 18తో డివైడ్ చేస్తారు. సో ఈ 2 కానీ ఫస్ట్ వాల్యూ 15 దగ్గరగా ఉంటే ఆ ఇండెక్స్ వచ్చి 1 అయిపోతుంది. ఈ వాల్యూ 18 దగ్గర ఉంటే ఆ ఇండెక్స్ 1 అవుతుంది. సో బెటర్ పర్ఫార్మింగ్. ఈ రెండింటి యావరేజ్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఇండెక్స్. జస్ట్ లైక్ రాబోయే జనరేషన్కి ఎంత ఎడ్యుకేషన్ ఉంది, ఇప్పుడున్న జనరేషన్కి ఎంత ఎడ్యుకేషన్ ఉంది, ఈ రెండే ఆధారంగా మనం ఆ కంట్రీలో నాలెడ్జ్ని డిఫైన్ చేయొచ్చు. సో రాబోయే జనరేషన్కి ఎంత ఎడ్యుకేషన్ నువ్వు ప్రొవైడ్ చేయగలుగుతున్నావు, ఆల్రెడీ ఉన్న జనరేషన్ 25 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళకి ఎంత ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడా లేదా అనేది బట్టి నాలెడ్జ్ని డిఫైడ్ చేస్తారు అన్నట్టు. ఈ ఫార్ములా ఈ 2019 డేటా ప్రకారం చూస్తే మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే 25 ఇయర్స్ అండ్ ఎబోవ్ వాళ్ళు యావరేజ్గా 14.1 ఇయర్స్ జర్మనీలో స్పెండ్ చేశారు స్కూల్ లైఫ్లో. అండ్ లోయెస్ట్ వచ్చి 1.6 ఇయర్స్ బర్కినా ఫాసో, ఇది వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ ఒకటి. అండ్ ఇండియాలో వచ్చేది 6.5 ఇయర్స్ ఉంది మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనేది. ఇండియాలో 6.5 ఇయర్స్ అంటే మీన్ ఇయర్స్ అంటే 25 ఇయర్స్ అండ్ ఎబోవ్ వాళ్ళు యావరేజ్గా 6.5 ఇయర్స్ మాత్రమే స్కూల్ లైఫ్లో
గడిపారు అన్నట్టు ఇండియాలో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, అంటే చిన్న పిల్లలకి ఎంతకాలం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ స్కూల్ లైఫ్ మీన్స్ ఇక కాలేజ్ అన్ని, ఎడ్యుకేషన్ అన్ని, యూనివర్సిటీ అన్నీ కలిపి. సో ఆస్ట్రేలియా వచ్చి 22.1 ఇయర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు. లోయెస్ట్ వచ్చి ఎరిట్రియా, ఇది నార్త్ ఈస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది. ఇది 5 ఇయర్స్ మాత్రమే చదువుకోగలుగుతారు అని చెప్తున్నారు. ఇండియాలో వచ్చేది 12.3 ఇయర్స్ ఉంది, అంటే ఇంటర్మీడియట్ వరకు అనుకో యావరేజ్లో. సో నెక్స్ట్ డైమెన్షన్ వచ్చి డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఇది జిఎన్ఐ పర్ క్యాపిటల్ ఇండెక్స్, అంటే డబ్బులను జిఎన్ఐ పర్ క్యాపిటల్ ఇండెక్స్ ఆఫ్ కంట్రీ. జిఎన్ఐ పర్ క్యాపిటల్ ఇండెక్స్ అంటే కంట్రీ అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్, ఒక దేశం యొక్క ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా కానీ అవుట్ సైడ్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ మొత్తాన్ని పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఎక్స్చేంజ్ రేట్కి కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని మిడ్-ఇయర్ పాపులేషన్తో డివైడ్ చేస్తారు. అప్పుడు వచ్చే ఇన్కమ్ $75,000కి దగ్గరగా ఉంటే ఆ కంట్రీ ఈ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో బెటర్ పర్ఫార్మింగ్ అన్నట్టు. ఈ ఫార్ములా యూజ్ చేస్తే $75,000 దగ్గరగా ఉంటే 1 వస్తుంది, నియర్ 1 వస్తుంది. సో మన ఇండియా వచ్చి 6829, చాలా తక్కువ ఉంది ఈ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ విషయంలో. సో ఫైనల్లీ హెచ్డిఐ ఎట్లా వస్తుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎడ్యుకేషన్ ఇండెక్స్ వచ్చి 0.9, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ వచ్చి 0.85, జిఎన్ఐ ఇండెక్స్ అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ జిఎన్ఐ ఇండెక్స్ పర్ క్యాపిటల్ వచ్చి 0.75 ఉందంటే హెచ్డిఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే జియోమెట్రిక్ మీన్ ఆఫ్ దీస్ 3 మీన్స్ లైక్ ఎవ్రీ ఇండెక్స్ వాల్యూ నుంచి 1/3 తీసుకొచ్చి సమ్ చేస్తారు. సమ్ చేస్తే అప్పుడు మనకి జిఎన్ఐ వాల్యూ వస్తుంది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఫార్ములా ప్రకారంగా ఆ దేశంలో ఎడ్యుకేషన్ బాగుండాలి, అండ్ హెల్త్ విషయంలో కూడా ఆ దేశం బాగుండాలి, అండ్ సంపాదన విషయంలో కూడా ఆ దేశం స్థితిగతులు బాగుంటేనే హెచ్డిఐ వాల్యూ కూడా బాగుంటుంది. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం హెచ్డిఐ వాల్యూని డిరైవ్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కంట్రీస్ వచ్చి హెచ్డిఐ బాగున్నాయంటే ఈ 3 వాల్యూస్లో వాళ్ళు బెటర్ పర్ఫార్మింగ్ చేసినప్పుడే మనకు 0.9 ఎబోకి వెళ్ళిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ హెచ్డిఐ వచ్చి 0.9 ఉంది, 0.9 ఎబోనే ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చి ఏజ్ పర్ 2019 హెచ్డిఐ రిపోర్ట్, నార్వే వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చి హెచ్డిఐ 0.954 ఉంది. లోయెస్ట్ ర్యాంక్ నైజర్, దిస్ ఈజ్ 0.377. ఇండియా వచ్చి 129th ప్లేస్లో ఉంది హెచ్డిఐలో 0.647 తోటి. సో 129 ప్లేస్ అంటే కంట్రీ వైజ్గా చూసుకుంటే ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది, ఎందుకంటే యూఎస్ఏకి అండ్ యూకేకి కామన్గా 15th ర్యాంక్ ఇచ్చేశారు. అట్లనే ఇంకా చాలా కంట్రీస్ ర్యాంకింగ్స్ చేర్ చేసుకుంటున్నాయి. ఒకసారి ఈ మ్యాప్ని చూసుకున్నట్లయితే ప్రపంచంలో డార్క్ కంట్రీ, ఏదైనా ఒక కంట్రీ డార్క్ షేడ్ తోటి ఉందంటే అది హెచ్డిఐ ర్యాంకింగ్లో 0.8 ఎబో ఉన్నట్లు. అంటే ఆస్ట్రేలియా అండ్ రష్యా అండ్ మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్, అమెరికా, కెనడా, అర్జెంటీనా, ఇవన్నీ కంట్రీస్ యొక్క చూడండి డార్క్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ 0.8 ఎబో ఉన్నట్లు. 0.7 నుంచి 0.8 మధ్యలో ఉన్న కంట్రీస్ని కొంచెం డార్క్ తగ్గించి చైనా, శ్రీలంక, ఈ మిడిల్ ఈస్టర్న్ కొన్ని కంట్రీస్ వీటిని 0.7 నుంచి 0.8 మధ్యలో చూపెడుతున్నారు. అలానే 0.55 నుంచి 0.7 మధ్యలో ఇవి కూడా డెవలపింగ్ కంట్రీసే. ఇవి వచ్చి ఇండియా, పాకిస్తాన్, సమ్ ఆఫ్ ద ఆఫ్రికన్ కంట్రీస్, ఇవి 0.55 నుంచి 0.7 మధ్యలో ఉన్నాయి. ఈ ఆఫ్రికాలో మధ్యలో చూడండి మొత్తం లైట్ షేడింగ్ తోటి ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ 0.55 బిలోనే ఉన్నాయి అన్నట్టు. ఇంకా డేటా ప్రొవైడ్ చేయని కంట్రీస్ కూడా ఉన్నాయి. నార్త్ కొరియా లాంటి కంట్రీస్ డేటా కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో ఈ గ్రాఫ్ చూసుకున్నట్లే ఇవి టాప్ 20 కంట్రీస్, ఇవి టాప్ 25 కంట్రీస్. మీరు ఏదైనా చూసుకోండి. తర్వాత ఈ హెచ్డిఐ ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఏ పారామీటర్ అయినా చూసుకోండి. తర్వాత ఎకో ఫ్రెండ్లీ నేషన్ కానీ, క్లీనెస్ట్ కంట్రీ కానీ, రిచెస్ట్ కంట్రీ కానీ, మోస్ట్ ఎడ్యుకేటెడ్ కానీ, జెండర్ ఈక్వాలిటీ పాటించే కంట్రీ కానీ, లోయెస్ట్ క్రైమ్ రేట్ ఉన్న కంట్రీ కానీ, ఏ కంట్రీ చూసుకున్నా కానీ ఆ ర్యాంకింగ్స్ని చూస్తే ఈ హెచ్డిఐ ర్యాంకింగ్స్ను బట్టే ఇవే ర్యాంకింగ్స్ షఫల్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. అంటే హెచ్డిఐ అనేది చాలా వాటిని జనరలైజ్ చేస్తుంది, ఇంకా చాలా వాటిని అభివృద్ధిలో చాలా వాటిని జనరలైజ్ చేస్తుంది. జెండర్ ఈక్వాలిటీ మీరు ఎలా అంటారంటే, ఇప్పుడు సగటున ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు, మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉందంటే ఖచ్చితంగా అందరూ మంచిగా ఆలోచిస్తారు. ఏదేనికైనా ఇందులో అయినా ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఈక్వాలిటీలో అయినా అందరికీ సరైన అవగాహన ఉంటుంది. జెండర్ ఈక్వాలిటీ కూడా బాగుంటుంది, క్లీనింగ్ కూడా బాగుంటుంది, అండ్ ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది, అండ్ క్రైమ్ రేట్ కూడా తగ్గిపోతుంది. ఈ 3 బేస్డ్ మీదనే చాలా ర్యాంకింగ్స్ ఆధారపడి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి
హెచ్డిఐ మన సరౌండింగ్ కంట్రీకి ఎలా ఉండేదో చూసుకుందాం. ఇండియా వచ్చి 0.647, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ వచ్చి 0.56, శ్రీలంక వచ్చి 0.78, కంపారిటివ్లీ బెటర్. అండ్ బంగ్లాదేశ్ 0.614, చైనా 0.758 అండ్ మయన్మార్ వచ్చి 0.58. ఇది చాలా తక్కువ ఉన్నాయి. మన సరౌండింగ్ నేషన్స్ అన్నిటికి కూడా హెచ్డిఐ అనేది ఇంకా అభివృద్ధి చెందుతున్న హెచ్డిఐ విధంగానే ఉన్నది, దేశాలే ఉన్నాయని. ఇప్పుడు భారతదేశంలో చూసుకున్నట్లయితే వరల్డ్ మ్యాప్ లాగానే డార్క్ ఉంటే హెచ్డిఐ ఎక్కువ ఉన్నట్టు. మన ఇండియాలో వచ్చేసి హైయెస్ట్ వచ్చి కేరళలో ఉంది. అండ్ కేరళ, చండీగఢ్ అండ్ ఢిల్లీ, గోవా ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి హెచ్డిఐ. అండ్ వాటి తర్వాత కొంచెం డార్క్ తగ్గించి తమిళనాడు, హర్యానా, పంజాబ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ ఇవి హెచ్డిఐ తర్వాత స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చి కొంచెం లైట్ గ్రీన్లో మనకు కనబడుతుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ఇవి హెచ్డిఐ ఒక విధంగా ఉన్నాయి. ఇక మన ఇండియాలో వచ్చి హయ్యెస్ట్ హెచ్డిఐ వచ్చి కేరళలో ఉంది 0.779, లోయెస్ట్ వచ్చి బీహార్లో ఉంది, ఇట్స్ 0.576 వచ్చింది. నెక్స్ట్ ఒక కంట్రీ యొక్క సిటిజన్స్, ఎవ్రీ సిటిజన్, ఆ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క సిటిజను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ కంట్రీలో రాబోయే చిన్నపిల్లలకు కూడా ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ వరకు వీళ్ళకి విద్య ప్రొవైడ్ చేస్తాము అని పెట్టుకొని ఉంటే, అండ్ దాంతోపాటుగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 75 ఇయర్స్ ఉండాలి. 75 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారామీటర్స్ తోటి కనుక ఏదైనా కంట్రీ ఉంది. అలానే జిఎన్ఐ పర్ క్యాపిటల్ వచ్చి ప్రస్తుతానికి మనది 6829. సో ఈ జిఎన్ఐ పర్ క్యాపిటల్ అనేది $20,000కి ఇంక్రిమెంట్ అయితే మనకు అప్పుడు హెచ్డిఐ అనేది 0.853 ఉంటుంది. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ డెవలప్డ్ నేషన్ అని మనం అప్పుడు చెప్పుకోవచ్చు. అప్పుడు కూడా హెచ్డిఐలో టాప్ 50కి వెళ్ళిపోతాం మనం, అంతే. అంటే డెవలప్డ్ నేషన్ అని చెప్పుకోవచ్చు అన్నీ 0.85 ఎబోవ్ ఉంటాయి. ఇప్పుడు హెచ్డిఐని ఇప్పుడు 3 రకాలుగా డైమెన్షన్స్ ఇస్తాం. హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ. ఎందులోనైనా సరే మినిమం వాల్యూ వచ్చి 20 ఉంటుంది. హెల్త్లో వచ్చి అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మినిమం 20, మ్యాక్సిమం 85. సో మనం ఎప్పుడు 85 దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయాలి. అండ్ ఎడ్యుకేషన్లో ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఎప్పుడు 18 దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయాలి. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ కూడా ఎప్పుడైనా సరే 15, మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాలి ఎవ్రీ సిటిజన్కి, అలా ట్రై చేయాలి. అండ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ కూడా $75,000ని తెచ్చుకోవడానికే మనం ట్రై చేయాలి. అప్పుడు హెచ్డిఐ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది, నేషన్ డెవలప్మెంట్ అయిపోతుంది.